పుస్తకాలు లేని కాలంలో కథలు ఎలా బతికాయి? రాయడం కన్నా ముందే రామాయణం, మహాభారతం యుగాల పాటు ఎలా నిలిచాయి? ఈ ఎపిసోడ్లో మనం భారతీయ జ్ఞానం ఎలా తరతరాలకు చేరిందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఈ ఎపిసోడ్లో చెప్పబడిన అంశాలు వేదాలు, ఇతిహాసాలు, చరిత్రకారుల పరిశోధనలు మరియు పండితుల విశ్లేషణల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇది తుది తీర్పు కాదు, అవగాహన కోసం చేసిన ప్రయత్నం మాత్రమే. ఒకప్పుడు మన దగ్గర పుస్తకాలు లేవు, పేపర్లు లేవు, ముద్రణ లేదు, కానీ జ్ఞానం ఉంది, కథలు ఉన్నాయి, తత్వం ఉంది. అలాంటప్పుడు ఇవన్నీ ఎలా తరతరాలకు చేరాయి? ఇక్కడే మన భారతదేశం యొక్క మౌఖిక సంప్రదాయం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. మౌఖిక సంప్రదాయం అంటే వినడం, పలకడం, గుర్తుపెట్టుకోవడం. గురువు చెప్తాడు, శిష్యుడు వింటాడు. తరువాత అదే జ్ఞానాన్ని శిష్యుడు గురువై మరొకరికి చెప్తాడు. ఇలా జ్ఞానం మనుషుల మధ్య ప్రయాణించింది. గురుకులం అంటే కేవలం ఒక పాఠశాల మాత్రమే కాదు, అది జీవన విధానాన్ని నేర్పించే దేవాలయం లాంటిది. ఇక్కడ విద్య గురించి మాత్రమే కాకుండా క్రమశిక్షణ మరియు ధర్మం గురించి కూడా నేర్పేవారు. వేదాలు, ఇతిహాసాలను కేవలం పాఠాలుగా కాకుండా పాటలుగా, శ్లోకాలుగా, కథలుగా, మౌఖికంగా నేర్పించబడేవి. అప్పట్లో రాయటం కన్నా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా విలువనిచ్చేవారు. ఎందుకంటే రాసిన అక్షరం కాలక్రమేణా అంతరించవచ్చు, కానీ విన్న పదం మనిషి మనుగడ ఉన్నంత కాలం జీవిస్తుంది. అందుకే మన ఇతిహాసాలు నాటకాలుగా, హరికథలుగా, బుర్రకథలుగా, మరెన్నో రూపాల్లో ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉన్నాయి. వేదాలు, ధర్మం, జ్ఞానం ఇవన్నీ ఒక మామూలు మనిషి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే మహర్షులు ఈ జ్ఞానం మొత్తాన్ని ఇతిహాసాలుగా మనందరికీ అర్థమయ్యే విధంగా అందించారు. ఈ రోజు మనం ఈ ఇతిహాసాలను పుస్తకాల్లో చదువుతున్నాం, వీడియోల్లో చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అప్పటికీ ఇప్పటికీ మారింది మాధ్యమం మాత్రమే, పద్ధతి కాదు. సనాతన ధర్మం కాలంతో పాటు ప్రయాణించి మనకు అందించబడ్డ ఒక విలువైన సంపద. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది చాలా తక్కువ, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో మిగిలే ఉంది. అసలు మౌఖిక సంప్రదాయం ఎప్పుడు లిఖిత రూపం దాల్చింది? వేదాలు ఎప్పుడు గ్రంథాలయ్యాయి? ఈ విషయాలన్నీ మనం తరువాతి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ రోజు ప్రశ్న: రావణాసురుడి తండ్రి పేరు ఏమిటి? కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, విశర్వుడు? దీని ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ లో తప్పక చెప్పండి. అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.